అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిశైల్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని నేను ఈ ఆశ్రిత నిలయం అనేటువంటి ఈ ఛానల్ నుంచి మీకు అందించడం జరుగుతోంది. మీరందరూ కూడా ఎంతో ఆదరణగా ఈ ఛానల్ని ఆదరించి మీరందరూ చూస్తున్నందుకు మా యొక్క ధన్యవాదములు. మీరొక్కళ్ళే చూడటం కాకుండా మీతో పాటు మీకు తెలిసిన వారికి కూడా సాధ్యమైనంత వరకు ఇటువంటి విషయాలు వాళ్ళు కూడా తెలుసుకునేలాగా మీరు సహకరించి వాళ్ళకి కూడా మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేస్తూ, ఈ ఆశ్రిత నిలయం అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేస్తూ వాళ్ళని కూడా వినమని చెప్పేసని చెప్పవలసిందిగా నా మనవి. ఎందుకంటే ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏవి కూడా ఈ కాలంలో ప్రచురణలోకి రావటం లేదు. ఎంతసేపు కూడా మహిమలు మహత్యాలు అని ఇలాగా వీటి గురించో, ఏదో మిగిలినటువంటి అరుణాచలం వెళ్తే మనకి ఇది వచ్చేస్తుంది, లేకపోతే కాశీ వెళ్తే ఇలా వచ్చేస్తుంది అని చెప్పేటువంటివే చెప్తున్నారు తప్పితే వాస్తవ విషయాలు ఏవి కూడా ఎక్కడా కూడా లభించటం లేదు. అయితే ఇది ఆశ్రితులేని వారిగా నేను నా సొంత ఛానల్గా ఇది పెట్టుకోవటం మూలంగా నేను ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడటం జరుగుతుంది. కనుక ఇటువంటి విషయాలు మాట్లాడాలి అనేటువంటి వాళ్ళకి ప్రజాదరణ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రచురణ అనేటువంటి పబ్లిసిటీ లేకపోవటం మూలంగా నలుగురికి అందుబాటులో ఉండదు. కాబట్టి ప్రియమైన ఆత్మబంధువులారా, మీరు మీ తెలిసినటువంటి మిత్రులకి మీ బంధువులకి పంపి ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి కూడా తెలుసుకునేటట్టుగా మీరు తెలియజేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ నచికేతుడు అనేటువంటి అతను ఈ యొక్క యమధర్మరాజు దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఈ నచికేతుడు అనేటువంటి అతను వాజవ్రసుడి తాలూకు కుమారుడు. ఈ వాజవ్రసుడు అనేటువంటి వాడు ఒక యజ్ఞాన్ని చేస్తూ, ఆ యజ్ఞం మూలంగా ఈ భూలోకంలో ఉన్నటువంటి కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి అతను అనుకుని ఈ యజ్ఞాన్ని చేస్తూ ఉంటే, ఈ యజ్ఞంలో ఈ యొక్క దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఈ ఒట్టిపోయిన ఆవుల్ని వీటిని ఇస్తున్నారు తండ్రి అని చెప్పేసి అని ఈ యొక్క సనత్కుమారుడు అడగటంతో ఆ తండ్రి కోపించి, నిన్ను నేను ఆ మృత్యువుకి ఇచ్చేస్తున్నాను యమధర్మరాజుకి అని అనటంతో ఈ యమధర్మరాజు దగ్గరికి ఈ నచికేతుడు రావటం జరిగింది. ఈ నచికేతుడు వచ్చే సమయానికి బ్రహ్మ ఈ యొక్క యమలోకంలో లేకపోవటంతో అతను 3 రోజులు నిరాహారి అయి ఉండటంతో ఈ యమధర్మరాజు అతనికి మొదటి వరంగా, నువ్వు మళ్ళీ తిరిగి భూలోకానికి వెళ్తే నిన్ను నీ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు నిన్ను తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్పి అతను భూలోకానికి వెళ్ళమనంటే ఈ యొక్క నచికేతుడు వెళ్ళిపోతాను, కానీ నాకు నీలాంటి గురువు దొరకటం మూలంగా నాకు సంశయం ఉంది, ఆ సంశయాన్ని నాకు చెప్పవలసినది అని చెప్పేసి అనటంతో ఆ ఒక యమధర్మరాజు సరే అడగమనటంతో, స్వర్గం అంటే ఎక్కడుంది, ఆ స్వర్గాన్ని చేరుకోవాల్సిన మార్గం ఏమిటి, వాటికి ఏ ఒక్క ఆరాధనలు చేయాలి, ఏ యజ్ఞాలు చేయాలి, ఏ పూజలు చేయాలి, ఏ వ్రతాలు చేయాలి అని అడగటంతో ఆ యమధర్మరాజు సంతసించి, యజ్ఞం అనేటువంటిది ఎక్కడా అంటే ఈ యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా
దేవతల్ని సంతృప్తిపరచి మానవుల తాలూకు కోరికలను తీర్చుకోవటానికి చేసేటువంటివి నిజమైనటువంటివే, ఇవి వాస్తవమైనటువంటివే. కానీ స్వర్గం అనేటువంటిది లేదయ్యా. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది అంతటా కూడా వ్యాపించి ఉన్నది. ఈ యొక్క ఆత్మ తాలూకు అగ్నితో ఈ హృదగ్నిలో ఈ హృద్గృహలో ఈ యొక్క అగ్నిని ప్రజ్వలింపజేసి ఈ తల్లి, తండ్రి, గురువు అనేటువంటి ఈ ముగ్గురిని కూడా సమతుల్యంగా చూసి ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా నువ్వు ఏనాడైతే సేవించి దాంతోపాటుగా నువ్వు తపస్సు, స్వాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానము చేస్తే నీకు మనస్సులో ఆనందము అనేటువంటిది కలుగుతుంది. ఆ ఆనందం అనేటువంటిది శాంతికి మార్గమయ్యి ఆ శాంతి నీకు స్వర్గంగా విరాజిల్లుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యమధర్మరాజు ఈ నచికేతుడు చెప్తూ, ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క విద్యని నచికేత విద్య అంటారయ్యా. నువ్వు చాలా చక్కగా నన్ను చాలా చక్కని ప్రశ్నలు అడుగుతున్నావు, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉన్నది అని చెప్పేసి యమధర్మరాజు అనగానే ఈ నచికేతుడు తను ఇంతవరకు అతను ఇచ్చినటువంటిది ఒక వరం అయితే రెండవ వరంగా ఈ స్వర్గాన్ని గురించి అడిగి తెలుసుకోవటం అయ్యి మూడవ వరంగా ఈ యొక్క నచికేతుడు ఆ యమధర్మరాజుని చక్కగా ఒక ప్రశ్నని అడగటం జరిగింది. ఏమని అడగటం జరిగింది అంటే, మరణానంతరము మనిషి జీవిస్తున్నాడని కొందరు, లేదు అని కొందరు అంటున్నారు. మరణానంతరము జరిగేటువంటిది ఏమిటి? అసలు మరణం అంటే ఏమిటి? మరణిస్తున్నాడు అంటారు, చనిపోతున్నాడు అంటున్నారు. మరణము, చనిపోవటం అంటే రెండు ఒకటే అని చెప్పేసి కొందరు అంటారు. ఈ చనిపోవటము అంటే పోవటము అంటే ఎక్కడికి పోతున్నాడు? ఈ పోయేటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? ఆ వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? కనుక నీలాంటి చక్కనైనటువంటి గురువు దొరికి నా యొక్క భాగ్యం కొలిది ఈ యొక్క ప్రశ్న నిన్ను నేను అడగటం తటస్థించింది. మీలాంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి ప్రశ్నకి సమాధానాన్ని చక్కగా చెప్పగలుగుతారు. ఎందుకంటే మీరు కాలకాలుడు కాబట్టి ఆ ఒక్క మనుషుల తాలూకు కాల ప్రమాణాన్ని నిర్ణయించి, మనుషులే కాదు జీవరాశుల తాలూకు కాల ప్రమాణాలన్నింటినీ కూడా నిర్ణయించి కాలము తీరిపోయినది అని అనగానే వేళ్ళ తప్పక వచ్చి అన్నట్టుగా ఒక్క నిమిషము కూడా మీరు దాన్ని వృధా చేయకుండా ఆ ఇచ్చిన సమయం లోపల అది తాలూకు ప్రాణాలని, జీవుణ్ణి కూడా ఆ ఒక్క దేహంలో నుంచి మీరు తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత మరణానంతరము మనిషి జీవిస్తున్నాడు అని చెప్పేసి కొందరు అంటారు. మరణం అంటేనే మనిషి ఆ ఒక్క దేహంలో నుంచి ఏ ఒక్క జీవరాశికైనా సరే జీవుడు, ప్రాణము, ఆత్మ ఈ మూడు అనేటువంటివి దేహాన్ని వదిలేయటాన్నే మరణం అని చెప్పేసి అని అంటారు. బంధువర్గం అంతా కూడా చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే చనిపోయాడు అని చెప్పేసి అంటారు. ఈ చనిపోయిన వాడు ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడికి చనిపోయాడు అనేటువంటి విషయం కూడా తెలియకుండా ఉంది. పోనీ ఇంకొకటి ఏమీ చెప్పట్లేదు, వీడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నటువంటిది, బయటికి వెళ్ళాడండి, బజారుకి వెళ్ళాడు అనేటువంటి మానసిక పరిస్థితిలాగా ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి బంధువర్గం అంతా కూడా చనిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడికి పోతున్నాడు, ఏమైపోతున్నాడు, ఏమవుతోంది? ఈ దేహమా ఇక్కడే ఉంటుంది? ఈ దేహము ఆ ఒక్క జీవుడు, ప్రాణము, ఆత్మ ఉన్నంత వరకు కూడా ఎంతో మన్ననల్ని, ఎంతో గౌరవాన్ని పొంది ఎంతో పూజనీయంగా ఉన్నటువంటి ఆ వస్తువు, అందులో ఉన్నటువంటి వాడు ఎవడు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహము
ఈ జడమైపోయి నిర్జీవమైపోయి ఇది కదలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ దేహాన్ని అప్పటి వరకు గౌరవించి పూజించి భయపడి ఇన్ని చేసినటువంటి ఈ ఒక్క వ్యక్తులే ఆ జడ పదార్థమైనటువంటి దేహాన్ని కాల్చడము, పూడ్చడము, లేకపోతే మిగిలినటువంటి క్రియల మూలంగా అన్నట్టుగా దానికి తీసుకెళ్ళి ఒక బహిరంగ ప్రదేశంలో ఈ పక్షులకి ఆహారంగా వదిలేయటము, ఇలాంటివి జరుగుతోంది. దేహమే ఇక్కడ ఉంటుంది. దేహంలో ఉన్నటువంటి వాడు ఎవడు వెళ్ళిపోతున్నాడు? ఆ వెళ్ళిపోయేటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? ఆ వెళ్ళేటువంటి వాడు మళ్ళీ తిరిగి ఒక బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎలాగైతే ఎక్కడ తిరిగినప్పటికీ కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఎలాగైతే తన విశ్రాంతిని తీసుకుంటాడో అలాగే ఈ దేహంలో నుంచి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ దేహంలోకి వచ్చి మళ్ళీ దేహక్రియలను చేయలేకపోవటానికి గల కారణం ఏమిటి? ఈ వేదశాస్త్రములు చదివిన వారు అయినా కూడా ఎవరైనా కూడా చదువులల్లా కూడా చావటానికే తప్పితే ఈ చదువుల మూలంగా వీడు చావకుండా బ్రతకగలిగేటువంటిది ఎక్కడా కూడా ఏ ఒక్క విద్య కూడా కనిపించట్లేదు. ఈ యొక్క రాక్షసులైనటువంటి వీళ్ళని తీసుకున్నా సరే ఆ ఒక్క భగవంతుణ్ణి పూజిస్తూ ఆ ఒక బ్రహ్మదేవుని కానీ విష్ణువుని కానీ శివుణ్ణి కానీ వాళ్ళు తపస్సు చేసి ఆరాధించి మాకు మరణం లేనటువంటి వరాన్ని ప్రసాదించమని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ వీళ్ళైతే తపస్సు అయితే చేస్తున్నారు. వీళ్ళు తపస్సు చేసినందుకు ఆ త్రిమూర్తులు ప్రత్యక్షమవుతున్నారు. ప్రత్యక్షమై వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరణము లేనటువంటి వరాన్ని మేము మీకు ఇవ్వలేము. మరణము అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటిది. ఇది జీవరాశులన్నింటికే కాదు, ఆఖరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి మేము కూడా ఈ యొక్క మరణానికి అతీతులం కాదు, మేము కూడా మరణిస్తాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు. బ్రహ్మ మరణిస్తాడు, విష్ణువు మరణిస్తాడు, శివుడు మరణిస్తాడు. మళ్ళీ ఆ ప్లేసుల్లోకి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి ప్లేసులోకి నవబ్రహ్మగా హనుమంతుడు వస్తాడని చెప్పేసి అంటున్నారు. ఇలా రకరకాలుగా ఈ మార్పు చేర్పులన్నీ జరిగేటువంటి ఈ పరిస్థితిలో ఈ ఒక్క మరణము అనేటువంటిది ఏంటి? ఈ మరణం తర్వాత కొందరు ఏమంటారంటే జీవించున్నాడండి అని చెప్పేసి అని అంటారు. కొందరేమో లేదు లేదు అని చెప్పేసి అని అంటారు. ఇటువంటి సందేహాన్ని మీలాంటి వాళ్ళని అడిగి తెలుసుకొని ఈ నివృత్తి అనేటువంటిది చేసుకోగోరుచున్నాను. కాబట్టి నేను కోరుకునేటువంటిది ఏంటంటే మహానుభావ, నాకు నిజమైనటువంటి విషయాన్ని మీరు నాకు తెలియపరచగలరు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క నచికేతుడు ఈ యొక్క యమధర్మరాజుని అడగటం జరిగింది. ఇది విన్నటువంటి ఈ నచికేతుడి తాలూకు భావన అంతా కూడా విన్న తర్వాత యమధర్మరాజుకి ఇతని తాలూకు విషయం అంతా కూడా పూర్తిగా అర్థమైపోయింది. ఇతను భూలోకంలో నుంచి ఎందుకు వచ్చాడు అని అంటే ఇక్కడికి వచ్చినటువంటిది ఇతను తండ్రి దగ్గర నుంచి ఇతను ఏదో తండ్రి మాట విని వచ్చేశాడు అనేటువంటిది ఇది మామూలు విషయము, లోకంలో వీళ్ళు అనుకునేటువంటి విషయము. ఇతను తెలుసుకుందామనుకున్నటువంటి విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి స్వర్గం ఉన్నదా లేదా అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. దాన్ని చెప్పేశాను, స్వర్గం లేదు అని చెప్పేసని నేను నిఖచ్చితంగా చెప్పేశాను. ఈ మూడో ప్రశ్న అయినటువంటిది, ఈ మూడో వరమైనటువంటిది ఏదైతే ఉన్నదో మరణానంతరము మనిషి జీవిస్తున్నాడని చెప్పేసి కొందరు అంటున్నారు. ఈ మరణానంతరము అంటే మనిషి జీవిస్తున్నాడు అనేటువంటి దానికి వచ్చేటప్పటికి తెలిసి తెలవలేనటువంటి జ్ఞాన రహితులైనటువంటి వారు వీడు చేసినటువంటి ఎవరైతే ఏ దేహాలైనా కానీ, మానవ దేహాలే కానీ, పశుపక్షాది దేహాలే కానీ,
ఏ దేహాలైనా కానీ ఒక క్రియని చేసిన తర్వాత, ఒక పనిని చేసిన తర్వాత ఆ ఒక క్రియకి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఒక పనికి ఏదో ఒక ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఆ ఫలితాన్ని ఆ ఒక్క దేహము అనుభవించాలి. ఆ దేహం అనుభవించాలా, దేహములో ఉన్నవాడు అనుభవించాలా? దేహములో ఉండేవాడెవడు? జీవుడు, ప్రాణము, ఆత్మ. ఆత్మకి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఆత్మ ఒక్కసారి దేహాన్ని వదలగానే పరంధామానికి వెళ్ళిపోతున్న విరాట్ పురుషుడికి అంతటా మా ఆత్మ అనేటువంటిది వ్యాపించి ఉండటం మూలంగా తామరాకు మీద నుంచి ఎలాగైతే నీటి బొట్టు జారి ఆ ఒక్క తటాకంలోనో నదిలోనో పడిపోగానే దాంట్లో కలిసిపోతుంది, అది మళ్ళీ వేరుగా కనిపించదు. అట్లాగే ఒక్కసారి దేహంలో నుంచి వచ్చేసినటువంటి ఈ ఆత్మ ఎప్పుడైతే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మలో కలిసిపోయిందో, ఈ ఆత్మ ఇది అని చెప్పటానికి లేకుండా ఆత్మతో ఆత్మ సమన్వయోగం అయిపోయి అది ఆత్మగా ఉండిపోతుంది. ఆత్మ అనేటువంటిది మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది. అండపిండ బ్రహ్మాండాలన్నింటిలో కూడా ఆ విరాట్ పురుషుడి తాలూకు రూపమైనటువంటి ఆత్మ వ్యాపించి ఉన్నది. జీవుడంతామా, జీవుడు ఎప్పుడైతే దేహంలో నుంచి బయటకు వచ్చేసాడో, వచ్చేసినటువంటి జీవుడు వెంటనే అతను బ్రహ్మపదానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేహానికి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళు, ఆ ఒక పుత్రులు అనేటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కిరా, నీకు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి అని కర్మకాండలు అనేటువంటి వాటితో పిలిచి, ఆ కర్మకాండలు అనేటువంటివి 10 రోజుల పాటు చేసి తీసుకెళ్ళి జలంలో కలిపేస్తారు. జలంలో నుంచి ఆ ఒక జలం ఆవిరిగా మారి ఆవిరి ఆకాశాలకు వెళ్ళి ఆకాశంలో నుంచి ఆ ఒక జీవుడు మళ్ళీ తిరిగి బ్రహ్మపదానికి వెళ్ళిపోతాడు. ప్రాణమ గాల్లోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ ఒక్క దేహంలో ఉండి చేసినవాడు ఎవడు? ఈ యొక్క క్రియలన్నింటినీ నడిపించినటువంటి వాడు, ఈ యొక్క పనులన్నీ నడిపించినటువంటి వాడు ఎవడు? ఈ నడిపించినటువంటి ఈ పనులన్నింటికీ కూడా ప్రతిఫలాన్ని ఎవడు అనుభవించాలి అని చెప్పేటువంటి ప్రశ్న వచ్చేటప్పటికీ ఈ తెలిసి తెలవలేనటువంటి వాళ్ళందరూ ఏంటంటారంటే కారణ శరీరము, సూక్ష్మ శరీరము అని ఇలాగ వాటికి ఏవేవో పేర్లు పెట్టి, ఈ మరణానంతరము కూడా ఈ మనిషికి ఒక దేహం ఉంటుంది, ఆ దేహంలో దేహం ఉంటుందంటారు. మళ్ళీ ఆ దేహంలో జీవుడు ఉంటాడా? ఉండడు. ఆ దేహంలో ఈ ప్రాణం ఉంటుందా? ఉండదు. ఆ దేహంలో ఈ ఆత్మ ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఒక్కసారి ఉన్నటువంటి దేహంలో నుంచి ఎప్పుడైతే ఆత్మ బయటకు వచ్చిందో ఆత్మలో కలిసిపోతుంది. ఆ కలిసిపోయేటప్పటికి ఇంకా ఆత్మను విడతీయటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం కాబట్టి, ఈ ఆత్మకి ఏ విధమైనటువంటి కర్మలు ఇవి అంటుకోవు కాబట్టి ఆత్మ అలాగే ఉండిపోతుంది. కనుక మరి క్రియలు ఎవరికి వెళ్తాయి అనేటువంటి ప్రశ్నని ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా శేష ప్రశ్నగా మిగిలిపోయినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలంటే ఇది ఎవరో చెప్పగలిగేటువంటి ప్రశ్న కాదు. ఇది చెప్పగలిగినటువంటి వాడు ఇద్దరు. ఒకళ్ళు చెప్పగలుగుతారా? గురువు చెప్పాలి. గురువు అంటే మహేశ్వరుడు కాబట్టి మహేశ్వరుడు చెప్పాలి. లేదా 2 యమధర్మరాజు అయినటువంటి కాలకాలుడు అనేటువంటి వాడే చెప్పాలి. ఈ ఇద్దరు మినహాయించి ఇంక ఎవ్వరూ కూడా ఈ ఒక్క ప్రశ్నకి సమాధానము అనేటువంటిది దీనికి చెప్పలేరు. అంటే ఈ యొక్క నచికేతుడు చెప్పేటువంటిది ఏంటంటే, నీరు ఘనీభవించినప్పుడు, అంటే నీరు గట్టిగా అనేటువంటి ద్రవ పదార్థం గట్టిపడినప్పుడు అది పృథ్వీగా మారుతోంది అని చెప్పేసి చెప్తున్నాము. అలాగే తల్లి గర్భంలోకి వెళ్ళినటువంటి ఈ ద్రవ పదార్థము గట్టిపడ్డప్పుడు పిండంగా మారుతోంది అని చెప్తున్నాము.
అలాగే బయట ఉన్నటువంటి జలము గట్టిపడ్డప్పుడు ఐస్ అనేటువంటి పదార్థంగా అవుతోంది. మళ్ళీ కరిగిపోయిన తర్వాత జలంగాను మారిపోతుంది, ఆ జలం ఆవిరిగా అయిపోతుంది. గట్టిపడినటువంటి పదార్థం మళ్ళీ వేడైన తర్వాత మళ్ళీ ద్రవ పదార్థంగా మారుతుంది. ఇక్కడ దేహాన్ని తగలబెట్టేటువంటి పరిస్థితిలోకి వచ్చేటప్పటికీ ఎవడైతే మరణించాడో ఆ మరణించినటువంటి వ్యక్తి తాలూకు దేహాన్ని అంత్యక్రియలు అనేటువంటి పేరుతో ఆ దేహానికి అగ్ని సంస్కారం చేస్తారు. అగ్ని సంస్కారం ఏనాడైతే జరుగుతుందో మళ్ళీ ద్రవ పదార్థంగా మారిపోతుంది. ఆ ద్రవ పదార్థం మళ్ళీ ఘనీభవించడం అనేటువంటిది జరగదు, ద్రవంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఇక్కడ అసలైనటువంటి ప్రశ్నకి ఈ ప్రశ్నకి సమాధానమే దొరకకుండా ఉన్నది. ఈ యొక్క ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకోలేకపోవటమే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటిది ఏంటంటే దానికి తగినటువంటి జ్ఞానం లేక ఇది పక్క వాళ్ళకి నేర్పేటప్పుడు తనకి తను సమర్థించుకుని చెప్పేటప్పుడు ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం దొరకక ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తిని చికాకుపరిచి అతనికి ఏవేవో మాటలు చెప్పటం నేర్చుకుంటున్నాడు తప్పితే వాస్తవమైనటువంటి పరిస్థితి ఏమిటో ఎవరూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరణం దేనికి? దేహానిక, ఆత్మక, జీవుడిక, ప్రాణానిక? ప్రాణం అంటే గాలి, గాలిలో కలిసిపోతుంది. జీవుడు ద్రవంలోంచి వస్తాడు, ద్రవంలోకి వెళ్ళిపోతాడు. ఆత్మ అంతటా కూడా వ్యాపించినటువంటి ఆత్మ. మరి ఈ క్రియలు చేసినటువంటి వాటికి ఈ క్రియాఫలము అనేటువంటిది వీళ్ళు చెప్తున్నట్టుగా కర్మఫలము అని చెప్పేసి వేదికలు ఎక్కి మైకిలు పట్టుకుని చెప్తున్నటువంటి కర్మఫలం ఎవరు అనుభవించాలి? దేహం కాలిపోయింది, ఆత్మ ఏమో అంతట్లో కలిసిపోయింది, ఆత్మలో కలిసిపోయింది, ప్రాణం వాయువులో కలిసిపోయింది, జీవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కర్మఫలం ఎవడు అనుభవించాలి అనేటువంటి ప్రశ్నని ఇక్కడ ఈ యొక్క నచికేతుడు తీసుకుని ఈ నచికేతుడు ఈ యొక్క ప్రశ్న వేసేటప్పటికల్లా అప్పుడు యమధర్మరాజుకి ఈ యొక్క నచికేతుడి తాలూకు విషయం పూర్తిగా అర్థమైంది. ఇక్కడ సృష్టి స్థితి లయాలన్నింటికీ సంబంధించినటువంటి ఒక రహస్యమైనటువంటి ప్రక్రియను నువ్వు అడుగుతున్నావు నచికేత. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలని చెప్పేసని నీవే కాదు, దేవతలు, యక్షులు, గంధర్వులు, నాగులు, సాకులు అనేటువంటి వీళ్ళందరూ కూడా దేహాలన్నీ కూడా వదిలేసి ఇప్పుడు నీవు ఎలాగైతే చెప్తున్నావో ఈ యొక్క మానవులు మృగపక్షాదులకే కాదు అందరికీ కూడా, దేవతలకి కూడా దేహం వదిలేసి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉందన్నది. ఈ వెళ్ళినప్పుడు ఈ దేహాలు ఏమవుతాయి? ఈ దేహంతో చేసినటువంటి పనుల తాలూకు క్రియలకి ఈ ఫలితం ఎవరు అనుభవిస్తారు అనేటువంటిది ఇది సృష్టి స్థితి లయాలకు సంబంధించినటువంటి విషయము. ఈ యొక్క సృష్టి స్థితి లయాలకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని పూర్తిగా విడమర్చి చెప్పగలిగేటువంటి వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒక్క వ్యక్తే విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడు మినహాయించి ఈ ప్రశ్నకి సమాధానం ఎవరూ కూడా పూర్తిగా నీకు చెప్పటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. ఇక నీకు రెండో వ్యక్తిగా అన్నాను కదా, ఇద్దరే చెప్పగలరు అనేటువంటిది ఏంటంటే గురువుని మహేశ్వరుడిగా తీసుకుని, అంటే విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపమైనటువంటి మహేశ్వరుడు గురుస్వరూపంలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క గురువు మాత్రమే చెప్పగలుగుతాడు అనేటువంటి దగ్గరకు వచ్చేటప్పటికి గురువుకి తెలవలసినటువంటి విషయం ఏంటంటే బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాండమైనటువంటి విద్య. ఈ నక్షత్ర శాస్త్రము, ఈ ఖగోళ శాస్త్రము, ఈ అంతరిక్ష శాస్త్రము, ఇవి అన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తికి తెలిసినటువంటి వ్యక్తి ఉంటాడో అతనికి మాత్రమే ఈ యొక్క బ్రహ్మ విద్య అనేటువంటి తెలుస్తుందయ్యా.
ఆ తెలవటం మూలంగా అతను ఒక్కడు మాత్రమే నీ యొక్క సమాధానాన్ని చెప్పగలుగుతాడు. అతని తప్పించి మిగిలినటువంటి ఎవరూ కూడా చెప్పలేరు. దీనికి నేను చెప్పాలనేటువంటి దీనికి వచ్చేటప్పటికి ఇలా చెప్పమని నాకు కూడా అధికారం ఎవరూ నాకు ఇవ్వలేదు. కనుక నేను నీకు ఒక విషయాన్ని మాత్రం చెప్పగలుగుతున్నాను. నీకు ఈ అడిగిన ప్రశ్న మినహాయించి మిగిలినటువంటివి ఇంకేమైనా నీకు సందేహాలు ఉంటే అడుగు, వాటిని తప్పకుండా నేను నీకు తీరుస్తాను సందేహాలను. అలాగే నీవు ఈ భూలోకంలో నీవు ఒక 1000 సంవత్సరాలు బ్రతకాలి అని అనుకున్నావనుకో, తప్పకుండా నీకు ఆ 1000 సంవత్సరాల తాలూకు ఆయుర్దాయాన్ని నేను ప్రసాదిస్తాను. లేదు ప్రభో, నేను ఒక్కరిని 1000 సంవత్సరాలు బ్రతకటం కాదు, నా పిల్లలు, నా మనవలు, నా ముని మనవలు కూడా నాతో పాటు ఇంకో 1000 సంవత్సరాలు బ్రతకాలి అన్నావు అనుకో, అటువంటి వాటికి కూడా నేను వరాన్ని ఇచ్చి నీకు పంపిస్తాను. కానీ నీవు అడిగినటువంటి ప్రశ్నకి ఈ సమాధానం విరాట్ పురుషుడి దగ్గర నుంచి నేను నేర్చుకున్న మాట వాస్తవము. నేను నేర్చుకుంటున్నటువంటి సమయంలోనే ఇక్కడ మహేశ్వరుడు అయినటువంటి శివుడు కూడా నేర్చుకోవటం ఆ ఒక విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపమైనటువంటి ఈ యొక్క శివుడికి నాకు మాత్రమే తెలుసు. కనుక దీన్ని నీకు అంత తేలికగా చెప్పేటువంటి సమాధానము కాదు అని చెప్పటంతో ఈ ప్రశ్నలకి జవాబు కావాలి అనేటువంటి సంతృప్తిని చెందక ఈ యొక్క నచికేతుడు నాకు మీరిచ్చేటువంటి ఈ ఫలాలు నాకు అవసరం లేదు, నేను ఏదైతే అడిగానో స్వర్గం గురించి అడిగితే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా స్వర్గము లేదు అని చెప్పేసరి మీరు చెప్పారు. అలాగే మరణాంతరము మనిషి బ్రతుకుంటాడా, బ్రతికి ఉండడా, ఈ ఒక్క మరణాంతరము మనిషి జీవిస్తున్నాడని చెప్పేసి అంటున్నటువంటిది ఇది నిజమా అబద్ధమా? నాకు కావలసినటువంటి సమాధానం ఇదే. ఇది తప్పించి నువ్వు మిగిలిన ఏవి నాకు చెప్తానన్నా కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసని ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంలో ఈ నచికేతుడు యమధర్మరాజుని మొండి పట్టడం జరిగింది. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో ఆ యమధర్మరాజు గారు ఏం చెప్తారు అనేటువంటి విషయాన్ని మనం విందాము, విని వాటిని ఆచరిద్దాము అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.